శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరి హరి, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నమః శ్రీ వెంకటేశాయ నమో బ్రహ్మోదరాయ చ, నమః శాంతాయ కృష్ణాయ నమస్తే అద్భుతకర్మణి అప్రాకృత శరీరాయ శ్రీనివాసాయ తే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. సనత్కుమార ఉవాచ కార్తవీర్యస్య కవచం కథితం తే మునీశ్వర, మోహవిధ్వంసనం జైత్రం మారుతే కవచం శృణు. నిరంతరం భగవానుని యొక్క దివ్య నామరూపాదులను ధ్యానించడం చేత, స్మరించడం చేత భక్తవత్సలుడైనటువంటి ఆ భగవానుడు భక్తుడి మీద ఉన్నటువంటి అనుకంపనతో, అంటే దయతో ఇతడు కోరిన రూపంలో సాక్షాత్కరిస్తాడు. ఉపాసకానాం పరబ్రహ్మణో ఉపసమీపే అంటే నిరంతరం ఆ భగవద్ రూపాన్ని వీడు ఏదో అనుకుంటాడు, ఆ రూపాన్ని, ఆ నామాన్ని ఎప్పుడైతే రూపం ఉంటుందో అప్పుడు నామం కూడా ఉంటుంది. అందుకనే త్యాగరాజస్వామి నీ నామ రూపములకు నిత్య జయ మంగళం. ఆ భగవద్ నామ రూపాలు గుణం, ఎప్పుడైతే రూపం ఉంటుందో గుణం కూడా ఉంటుంది. ఆ భగవన్నామ రూప గుణం ఎప్పుడైతే గుణాలు ఉంటాయో అప్పుడు లీలలు కూడా ఉంటాయి. లీలలు ఎప్పుడైతే ఉంటాయో ధామం అంటే ఒక స్థానం కూడా, ఒక లోకం కూడా ఉంటుంది. ఇంత వచ్చేసేస్తారు. ఇవన్నిటినీ కూడా భక్తుడైనటువంటి వాడు భావనా గమ్యం చేత చేరగలడు. అందువల్లనే ఉపాసన అంటే ఆ భగవద్ రూపాన్ని, ఆయన రూపాన్ని, గుణాన్ని నిరంతరం చింతన చేయడం చేత ఆ ఆకృతి ఏర్పడుతోంది అని. కనుక ఈ ఆయా దేవతామూర్తులు ఎందుకు ఏర్పడ్డారు మనం చెప్పుకున్నాం. గణేశుడు చెప్పుకున్నాం, ఆ విష్ణువు చెప్పాం. ఇలాగా అనేక రూపాలని స్మరించుకున్నాం. దానికి సంబంధించినటువంటి మంత్రం, దానికి సంబంధించినటువంటి యంత్రం, అస్త్రం, ఇలాగ గుణాలు, కవచం, ఇవన్నీ ఏంటి అంటే ప్రపంచాన్ని మరచి పరమాత్మని పట్టుకోవడం. కొంచెం ప్రపంచం, కొంచెం పరమాత్మ, ఈ రెండు ఉంటాయి సహజం. అందరికీ ప్రపంచాన్ని మరచే స్థితి ఆ చివరి జన్మ ఉంటుందే వాడికి మాత్రమే సాధ్యం.
ఎందుకని ఎన్నో జన్మల్లో అయిపోయి పిల్లవాడు ఒక 10-15 ఏళ్ళు ఒకే సబ్జెక్టు మీద చదివాడు అనుకోండి, ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి డిగ్రీ దాకా ఒక సబ్జెక్టులో చదివాడు. చివరి ఆ పిహెచ్డీనో ఇంకేదో చేసేటప్పుడు వాడికి అన్నీ కూడా అట్లా కాగితాలు తిరగేస్తూ ఉంటే అంత మనస్సులో ఉంటుంది, ధారణలో ఉంటుంది. వీడు ఏంటిలా తిరగేస్తాడంటే అది వాడికి అవసరం లేదు కదా, అయిపోయింది ఆ చాకిరి అంతా అయిపోయింది, ఆ సాధన అంతా అయిపోయింది. అలాగా మనుష్యుడైనటువంటి వాడు కూడా అనేక జన్మలలో వాడు సాధన చేయడం చేత ఆ నామ రూప గుణ లీలా ధామ విశేష వైభవాలను నిరంతరం మననం చేసి చింతన చేసి ఇది నాకు ప్రాణ సమం అనుకుంటాడు. ఆ స్థితిలో ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుంది. ఆ చివరి జన్మలో ఏదో ఒక కారణం పెట్టుకొని పుడతారు. లోకానికి ఒక మార్గదర్శనం చేయడం కోసం కూడా కొన్ని ఇవి ఆలోచనలు భావాలు పెట్టుకొని మహానుభావులు ఉత్తీర్ణతని పొందినవారు పుట్టుకొస్తారని కూడా చెప్పారు. శరీరాలు వారు తీసుకుంటారు, మనల్ని అవి తీసుకుంటాయి, మనకు వారు అవి తీసుకుంటారట. అలాంటి వారి స్థితి వేడి. ఇక్కడ ఎన్నో జన్మల్లో అయిపోయిన తర్వాత వాడికి ఆ చివరి జన్మలో పరమాత్మ యొక్క స్థితి తప్ప మరొకది పట్టదు. అలాంటి వారు యోగులు, జ్ఞానులు, భక్తులు మనకు భారతదేశంలో అసంఖ్యాకం. వాడి మాట, వాడి దృష్టి ప్రసరిస్తేనే చాలు మనలో ఒక దివ్య చైతన్యం వ్యక్తమవుతుంది. అనేక మంది మహానుభావులు అలాగ చూస్తే చాలు. మనకు సదాశివ బ్రహ్మేంద్రుడు, ఆయన దగ్గరకు ఒక సామాన్య వ్యక్తి వెళ్ళాడు. అలాగా ఆయన తేరిపార చూశాడట. ఏం చూశాడో, ఎందుకు చూశాడో అది ఎవరికి తెలియదు. ఆయన మహాయోగి అయ్యాడు. గుంటూరులో నల్లమస్తానంట. అంటే ఆ దృష్టి ప్రసారం రమణ మహర్షి మహానుభావులు. అలాగనే వారి మాట, వారి యొక్క స్పర్శ మనలో ఎన్ని పుస్తకాలు చదివినా, ఉపన్యాసాలు విన్నా, ఏం చేసినా రానటువంటి ఒక అపూర్వమైనటువంటి చైతన్య స్పందన వస్తుంది. అదే గురువు అని. ఆ గురువుల్లో సద్గురువు అంటే అది ఎవరికి పడితే వాడికి సద్గురువు అంటే అదేదో బిరుదు కాదు. అది అంతటి శక్తివంతమైనటువంటి ఆ దృష్టి ద్వారా, దృష్టి దీక్ష, స్పర్శ దీక్ష, వాగ్దీక్ష ఏ స్థితిలో అయినా వారు ఇస్తారు. వారి మాటే మంత్రం అంటారే అలాగా. అందుకనే మనకు మంత్రశాస్త్రం 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి. అన్నీ వారు వారి ఇవి చేసి చూపించారు. అందుకనే ఏదో ఒక రూపాన్ని మనం ఆ భగవంతుని యొక్క దివ్య రూపాన్ని ధ్యానం చేయాలి, చింతన చేయాలి. నిన్న మనం చెప్పుకున్నాం ఆయా కవచాలు. కార్తవీర్యార్జునుడు ఒక సామాన్య పురాణాల్లో వస్తాడు. ఒక సామాన్యమైనటువంటి జన్మ ఎత్తి శరీరం అంతా కూడా చాలా బలహీనంగా ఉండేది. అలాంటి వాళ్ళు సాధన చేసి దత్తానుగ్రహాన్ని పొంది శక్తివంతుడు అయ్యాడు, దైవత్వాన్ని పొందాడు. సరే, ఇక్కడ హనుమత్ కవచం చెప్తాను అని ఇక్కడ ఆయన సనత్కుమార మహర్షి చెప్తాడు. ఒకసారి నేను ఆనందింపచేసేవారిలో ఉత్తముడు ఎవరు? రమయతాం వరహ, రాముడు. రామశబ్దానికి అదే అర్థం. ఏకదాహం గతో ద్రష్టుం రామో రమయతాం వరం. రామ 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 అంటే ఏం కలుగుతుంది? ఆనందం కలుగుతుంది. రమయతీతి రామ, రమంతే అస్మిన్ ఇతి రామ. తన గుణాల చేత, తన నడక చేత, తన ఆచరణ చేత, తన దర్శనం చేతనే ఆనందాన్ని కలిగించేవాడు రాముడు. రమంతే నిత్యానందే చిదాత్మని ఇది రామపదేనాసౌ పరం బ్రహ్మాభిధీయతే. రామతాపిని ఉపనిషత్ చెప్తారు.
యోగులైనటువంటి వారు యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి 8 విభాగాలతో కూడినటువంటి యోగాంగములను అభ్యాసం చేసి, దేనికయ్యా ఇంత శ్రమపడి వారు చేసేదంటే ఆనంద రస సిద్ధి కోసం. ఆ ఆనంద స్వరూపం రాముడే. ఆత్మారామాశ్చ మునయ భాగవతం అంటారు. ఆత్మారాములైనటువంటి వారు అంటే బాహ్యమైన వస్తువుల మీద వారికి ప్రత్యేకంగా ఆనందాన్ని కలిగించే స్థితి ఉండదు. మనమైతే వారి దృష్టిలో చిన్నపిల్లవాడికి ఒక చాక్లెట్ ఇస్తే, బిస్కెట్ ఇస్తే వాడు అని మన వెంట ఉంటాడు. అదే 20 ఏళ్ళ వాడికి చాక్లెట్ ఇస్తే మన చేతుల్లోనే పెట్టి నువ్వే చక్కగా తినంట. అంటే వాడికి ఆనందం కలిగించే స్థితి వస్తువులు వేరు. ఇలాగా ఒక్కొక్క వయోస్థితిని అనుసరించి వాడికి ఆనందం కలిగించేటువంటి సన్నివేశాలు మారుతాయి. జ్ఞాని అయినటువంటి వాడు ఈ బాహ్యమైనటువంటి వ్యక్తుల వల్ల కానీ, సన్నివేశాల వల్ల కానీ, స్థానాల వల్ల కానీ క్రొత్తగా వచ్చే ఆనందం వాడికి ఏమీ లేదు. మరి ఎక్కడ ఎలాగా అంటే వాడిలోని ఆత్మస్వరూపాన్ని చక్కగా ఆత్మానుభూతిని పొంది ఆ ఆత్మానందంలో ఉంటాడు. ఇలాంటి వారు కూడా ఇత్థం భూతగుణో హరి, ఆ శ్రీహరి యొక్క గుణాలకు ఆకర్షితులై ఆ కళ్యాణ గుణాలను, పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలని స్మరిస్తారు అని భాగవతం చెప్తోంది సుఖయోగిని గురించి. కనుక ఆ భగవత్ కళ్యాణ గుణాలని భక్తులు ఎప్పుడూ కూడా అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మవనాలయాం భగవతీం నిత్యానపాయనీం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం శరణమహం ప్రపద్యే అని అంటారు ఆచార్యులు రామానుజాచార్య స్వామి. కాబట్టి ఆనంద వనికా సంస్థం ధ్యాయంతం స్వాత్మనః పరం రామో రమయతాం వరం. అక్కడికి వెళ్ళాడట. ఆనందింపచేసేవారిలో చాలా గొప్పవాడు, ఆనందవన నివాసి. ఆయన ఉండే వనమే ఆనందవనం. అందుకని మన స్వామిది కూడా ఆనంద నిలయం. అక్కడికి వెళితే మనకి ఏ దుఃఖ స్పర్శ ఉండకూడదు. మనం భావిస్తే దాంట్లో మనం ఏం చేయలే. నేను దుఃఖంలో ఉన్నాను అనుకుంటే అదే ఉంటావు. కాబట్టి అదేమిటి దుఃఖం విచారణ చేస్తే ఈ దుఃఖం అనేటువంటిది ఆభాస అని తెలుస్తుంది. ఆ ఆనంద స్థితిలో అయితే దుఃఖాలని పోతే అవి ఎక్కడికి పోవు, కానీ నీవు చూసే దృష్టి మారుతోంది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మహానుభావులు వాళ్ళు పడ్డ శ్రమ కానీ, వాళ్ళకి కలిగిన కష్టాలు కానీ, వారికి ఏర్పడేటువంటి సన్నివేశాలు కానీ మనం చాలా అదృష్టవంతులు అనిపిస్తుంది. కానీ వారు ఎక్కడ ఏడవల మనలాగా బేలాగా అయిపోలేదు. ఎందుకని తమ అసలు రూపం ఏమిటి అనేది వారు తెలుసుకున్నారు కాబట్టి ఆనందంగా ఉన్నారు. కనుక అలాంటి ఆనంద నివాసి అయినటువంటి వన నివాసి స్వాత్మపదమును ధ్యానించే రాముణ్ణి చూడటానికి ఈ సనత్కుమారుడు వారు వెళ్ళారట. సరే, రమాకాంతుడు దేవపూజితుడైన రామచంద్రమూర్తికి నమస్కరించి ఆయన చూపించిన ఆసనంలో కూర్చున్నాడు. ఆయనని అడిగాడు, రావణ సంహారం చేశారు, ఎలాగ చేశారు ఏమిటి అని అడిగితే ఆదరంతో చెప్పాడట. ఆ చిట్ట చివరిలో ఆ మారుతి కవచాన్ని ఇచ్చాడట. అంటే మంత్ర స్థితి అన్నమాట. అదే చెప్తానన్నాడు. ఇది అంతటా అందరికీ చెప్పవాక, అంటే యోగ్యులైన వాడికే చెప్పు అని. చిన్నపిల్లవాడికి ఎంఏ బుక్స్ ఇస్తే వాడు ఏం చేసుకుంటాడు? కాబట్టి దాని విలువ తెలియాలట. అలాంటి వాడికి ఇవ్వాలి అని మనకి కవచం రక్షణ అని చెప్పాడు.
ఊర్ధ్వం పాతు కపిశ్రేష్ఠః కేసరి ప్రియనందనః అధస్తాద్విష్ణుభక్తస్తు పాతు మధ్యే చ పావనిః లంకావిదాహకః పాతు సర్వాపద్భ్యో నిరంతరం సుగ్రీవ సచివః పాతు మస్తకం వాయునందనః ఫాలం పాతు మహావీరో భ్రువోర్मध्ये నిరంతరం నేత్రే ఛాయాపహారీ చ పాతు నః ప్లవగేశ్వరः కపోలౌ కన్నమూలే చ పాతు శ్రీరామకింకరः నాసాగ్రమంజనాసూనుః పాతు వక్త్రం హరీశ్వరः పాతు కంఠేతు దైత్యారిః స్కంధౌ పాతు సురారిజిత్ భుజౌ పాతు మహాతేజ కరౌ చ చరణాయుధः నఖాయుధः పాతు కుక్షౌ పాతు కపీశ్వరः వక్షోజముదరా పహారీ చ పాతు పార్శ్వే భుజాయుధः లంకా నిభంజనః పాతు పృష్ఠదేశే నిరంతరం నాభిం శ్రీరామభక్తస్తు కటిం పాత్వనిలాత్మజः గుహ్యం పాతు మహాప్రాజ్ఞः సక్షిణీ అతిథిప్రియः ఊరూ చ జానునీ పాతు లంకా ప్రాసాదభంజనः జంఘే పాతు కపిశ్రేష్ఠో గుల్ఫౌ పాతు మహాబలः అచలోద్ధారకः పాతు పాదౌ భాస్కరసన్నిభः అంగాని పాతు సత్వాఢ్యః పాతు పాదాంగుళీ సదా ముఖాంగాని మహాసూరः పాతు రోమాని చాత్మవాన్ దివారాత్రౌ త్రిలోకేషు సదా గతి సుతావతు స్థితం వ్రజంతమాసీనం పిబంతం యక్షతం కపిః లోకోత్తర గుణశ్రీమాన్ పాతు త్ర్యంబక సంభవః ప్రమత్తమప్రమత్తం వా శయానం గహనయాంబుని స్థలే అంతరిక్షే యజ్ఞౌ వా పర్వతే సాగరే ద్రుమే సంగ్రామే సంకటే ఘోరే విరాట్ రూపధరోవతు రాకిని శాకిని మారి కాళరాత్రి మరీచికాః శయానం మాం విభుః పాతు పిశాచోరగ రాక్షసీః దివ్యదేహధరో ధీమాన్ సర్వసత్వభయంకరః సాధకేంద్రావణస్యస్వతు పాతు సర్వత ఏవ మాం. ఇక్కడ ఎంతో అద్భుతంగా ఈ కవచాన్ని చెప్పాడు. అంటే ఏంటి, మనకు సర్వ అవయవాలలో కూడా నిలిచి ఈ సర్వావయవాలని ఆ పవమాన సుతుడు చక్కగా రక్షించుగాక. తూర్పు దిక్కులో హనుమంతుడు, దక్షిణంలో పవనాత్మజుడు, పశ్చిమంలో అక్షఘాతకుడు, ఉత్తరంలో సాగర తారకుడు, ఊర్ధ్వభాగంలో కపిశ్రేష్ఠుడు, కేసరి ప్రియనందనుడు, అధోభాగంలో విష్ణుభక్తుడు, మధ్య భాగంలో పావని కాపాడుగాక. అన్ని వేళలా అన్ని ఆపదల నుండి లంకాదాహకుడు కాపాడుగాక. మస్తకంలో సుగ్రీవ సతీవుడు, వాయునందనుడు, ఫాలాన్ని మహావీరుడు, భ్రూమధ్యాన్ని, నేత్రములను ఛాయాపహర్షి ప్లవగేశ్వరుడు కాపాడుగాక. ఇలాగ సర్వ అవయవాలు. అప్పుడు భగవద్ రక్షణ మనకు ఉంటుంది. ఈ ప్రపంచంలో అనేక ప్రభావాలు మన మీద ప్రసరించి మనల్ని విచలితుల్ని చేస్తాయి. దాని నుంచి రక్షణ కొన్ని బాహ్యంగా కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. ఇలాంటి వాటిని కూడా ఈయన రక్షిస్తాడు. ఎంతగా చెప్పాడో చూడండి. పాదములను, అంగములను, పాదాంగులములను, ముఖాంగములను, రోమములను, తివారాత్రములను అంటే పగలు రాత్రి త్రిలోకములలో సదా గతిసుతుడు కాపాడుగాక. నిల్చున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, తింటున్నా, సర్వకాల సర్వ అవస్థలలో కూడా ఆయన కాపాడుగాక. పర్వతంలో, సముద్రంలో, వృక్షాలలో నిద్రించేవాణ్ణి, ఆ జాగరూకతతో ఉన్నవాడిని అరణ్యంలో, నీటిలో, స్థలంలో, కొండల మీద ఎక్కడ ఉన్నా ఇలాగా నన్ను కాపాడుగాక అని. ఇంకా ఆ రూపం ఎలాంటిది అని రుగ్యదుస్సామ రూపశ్చ ప్రణవస్త్రివృధధ్వరః తస్మై స్వస్మై చ సర్వస్మై నతోస్మ్యాత్మ సమాధినా అనేకానంత బ్రహ్మాండ ధృతే బ్రహ్మస్వరూపిణి సమీరానాత్మనే తస్మై నతోస్మ్యాత్మస్వరూపిణి నమో హనుమతే తస్మై నమో మారుతసూనవే నమ శ్రీరామభక్తాయ శ్యామాయ మహతే నమః నమో వానరవీరాయ సుగ్రీవ సఖ్యకారిణే లంకావిదహనాయ మహాసాగరతారిణే సీతాశోక వినాశాయ రామముద్రాధరాయ చ రావణాంత నిదానాయ నమః సర్వోత్తరాత్మని.
మేఘనాథమఖధ్వంసకారణాయ నమో నమః అశోకవన విధ్వంసకారిణే జయదాయినే వాయుపుత్రాయ వీరాయ ఆకాశోదారగామనే వనపాలశిలక్షేత్రే లంకాప్రాసాదభంజినే జ్వలత్కాంచనవర్ణాయ దీర్ఘలాంగూలధారిణే సౌమిత్రి జయదాత్రే చ రామదూతాయ తే నమః అక్షస్య వధకర్త్రే చ బ్రహ్మశస్త్ర నివారిణే లక్ష్మణాంగ మహాశక్తిజాత క్షత వినాశిని రక్షోఘ్నాయ రిపుఘ్నాయ భూతఘ్నాయ నమో నమః వృక్షవానర వీరౌఘ ప్రాసాదాయ నమో నమః పరసైన్య బలఘ్నాయ శస్త్రాస్త్రఘ్నాయ తే నమః విషఘ్నాయ ద్విషఘ్నాయ భయఘ్నాయ నమో నమః మహారిపు భయఘ్నాయ భక్తత్రాణైకకారిణి పరప్రేరిత మంత్రానాం స్తంభకారిణి. ఇలాగా ఆ హనుమంతుని యొక్క చరిత్ర అంతా కూడా ఆ చక్కని గద్యంలో మనకు రక్షణగా నిలవాలి. ఇంతటి గొప్ప మహానుభావుడు రామభక్తుడైనటువంటి వాడు, ఆ సూర్యమండల గతుడు శ్రీప్రదుడు కాలత్రయంలో అంటే 3 కాలాలలో కాపాడుగాక. ప్రతికల్పంలో హనుమంతుని అనేక కథలు పవిత్రమైనటువంటి వినిపిస్తూ ఉంటాయి. ఆ రామపారాయణుడు సాధక శ్రేష్ఠుని కాపాడుగాక అని అనేక అనంత బ్రహ్మాండధారి బ్రహ్మస్వరూపి సమూల స్వరూపి సమీర కుమార విజయము అని తిమ్మనార్యుడనే ఆయన చాలా అద్భుతంగా హనుమత్ చరిత్ర సమీర కుమారుడు అంటే సమీరుడు అంటే వాయు, ఆయన కుమారుడు. చాలా పురాణాలలో అన్నిటినీ సేకరించి ఆయన రాస్తాడు. చాలా అద్భుతమైనటువంటి జయదాయికి అశోకవన విధ్వంసకారికి వాయుపుత్రునకు వీరునకు ఆకాశోదరగామికి వనపాల శిరశ్చేత్తకు ఇలాగా భక్తత్రాణైక కారికి అలాంటి స్వామికి నమస్కారం అని హనుమత్ కవచం చాలా చక్కగా చదువుతుంటేనే మన మనస్సు లాగివేస్తూ ఉంటారు. సంస్కృత భాషలో చాలా సరళంగా చెప్పినటువంటి ఇది మంత్ర కవచం. దీన్ని స్మరిస్తేనే చాలు, అసాధ్యమైనదేది ఉండదు అన్నారు. 1,00,000 సార్లు జపిస్తే కార్యసిద్ధి కలుగుతుంది. నారద పురాణంలో మనకి ఇలాగ కవచాలు మంత్రాలు ఆ మహర్షులు మనకు సామాన్య మానవుడు కూడా ఆ దైవత్వాన్ని పొందాలి, పశుత్వాన్ని వదలాలి. మానవత్వం నుంచి దైవత్వంలోకి అడుగుపెట్టడానికి ప్రతివాడికి కూడా ఈ మంత్రస్వరూపాన్ని అవగతం చేసేటువంటి విశేషమైన అనుగ్రహాన్ని వారు చూపించారు. సరే, ఆయన కవచం చెప్పి హనుమత్ చరిత్రని చెప్తూ ఉన్నాడు. చాలా పురాణాలలో అనేక విధాలుగా వస్తారు. ఇక్కడ ఎందుకు ఇన్ని రకాలుగా అని అంటే కల్పకల్పాలలో కూడా అదే స్వరూపమే అయినా కొద్ది భిన్నమైనటువంటి స్థితులు. ఒక చోట చెప్పినది ఇంకొక చోట చెప్పరు, ఒక చోట చెప్పింది అన్ని చోట్ల కూడా చెప్పవచ్చు. ఇది కూడా మనకు పురాణాల్లో కనిపిస్తుంది. సరే, ఆనందవనవాసి అయిన రాముడు చెప్పినటువంటిది ఒక మహాకల్పంలో హనుమంతుడు సద్యోజాతుడయ్య అంటే అప్పటికప్పుడే ఆయన అంతటా ఆయనే ఆవిర్భవించాడు. వారికి తల్లి తండ్రి వీటితో పని లేదు. నాకు రాముని మీద ఎప్పుడూ భక్తి ఉండనివ్వు. ఈ చరిత్ర వినేవారికి చదివేవారికి పాపాన్ని పోగొడుతోంది. నేను ఎప్పుడూ వానర రూపితో ఉన్న హనుమంతునితో సాంగత్యాన్ని కోరుతున్నాను. సద్యోజాతే మహాకల్పే శృతవీర్యే హనుమతి మమ శ్రీరామచంద్రస్య భక్తిరస్తు సదైవహి. శృణుష్వగతో మత్తః కుమారస్య కుమారక చరితం సర్వపాపఘ్నం శృణ్వతాం పఠతాం సదా. ఏం చెప్తాడు అంటే ఇది చదివేవారికి వినేవారికి పాపనాశకం అని హనుమత్ సాంగత్యం అనుగ్రహాన్ని కోరుతున్నానంటాడు. ఆనందవనంలో ఏకాంతంలో రహస్యమైన ఈ విషయాన్ని ఆయన చెప్పాడు.
ఈ పూర్వం దశరథ మహారాజు గారి ఇంటిలో చతుర్వ్యూహాత్మకంగా అంటే రామ భరత లక్ష్మణ శత్రుఘ్నుడు నలుగురు ఒకే నారాయణ స్వరూపమే 4 రూపాలలో 4 ధర్మాలు చూపించాడు. ధర్మాచరణ ధర్మం మూర్తీభవించినటువంటి స్వరూపం శ్రీరామచంద్రమూర్తి. ఆ ధర్మానికి ఏమి ఉండాలి లక్షణం అంటే సేవ ఉండాలట, కైంకర్యం. లక్ష్మణో లక్ష్మీవర్ధన అని అన్నారు. అందుకని ఆ రాముడికి సేవలో ఉంటాడు ఎప్పుడు. అందుకనే రాముడి ప్రక్కనే లక్ష్మణుడు ఉంటాడు. కానీ నిజానికి రాముడి ప్రక్కనే పుట్టినటువంటి వాడు ఎవరు అంటే భరతుడు. భరతో భక్తి భరిత అని. ఆ భరతుడు మహాభక్తుడు అన్నమాట. ఎలాంటి భక్తుడు అంటే రాముడు దూరంగా ఉన్నప్పటికీ కూడా రాముని అనే మనస్సు నిలపగలిగినవాడు. 14 సంవత్సరాలు రాముడి పాదుకలు పెట్టుకొని పరిపాలన చేశాడు. రాముడు అరణ్యంలో ఏ విధంగా అయితే నారచీరలు ధరించి ఆ జటాజినధరహ నేల స్తండిలశాయి నేల పడక ఆ శిరస్నానం ఇలాగా సాత్వికాహారం ఇవి ఏ నియమాలు పాటిస్తూ తండ్రి ఆజ్ఞతేద అది ప్రత్యేక వానప్రస్థాశ్రమ ధర్మాచరణ కానీ వానప్రస్థాశ్రమం కాదు రామచంద్రమూర్తిది. అదే ధర్మాచరణ అన్నగారి మీద ఉన్న ప్రేమతో పరిపాలన చేస్తూ రాముడు ఒక రకంగా అరణ్యంలో ఉన్నాడు. ఆయనకి ఏవి ఎదురుగా ఉండవు సుఖాలు. కానీ భరతుడు అలా కాదు, చుట్టూతో ఆయనకి ఏం కావాలంటే అవి వస్తాయి. కానీ అవేవి కూడా ఆయన స్వీకరించలేదు. ఒక యోగిలాగా ఒక సాధకుడిలాగా అలాగ 14 సంవత్సరాలు దీక్షతో ఉన్నాడు. ఎంత గొప్ప విశేషం అండి. నాకు అధికారం వచ్చింది అంటే మారిపోతుంది వ్యవహారం. కానీ 14 సంవత్సరాలు రామసేవకుడుగా ఉన్నాడట భరతుడు. నాయకుడు అంటే అలాంటి వాడు. అది దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాసిది అంటారు శ్రీమద్ రామాయణంలో. ప్రజాపాలన కర్మని ప్రజల్ని పరిపాలన చేయడం, ఆ రాజ్యాన్ని ఉపాసించాడట. అంటే ఏమిటి, మనం రామోపాసన హనుమద్ ఉపాసన చేసినట్లుగా ప్రజలకు ప్రతిక్షణం కూడా ఏది చేస్తే మంచిది, ఎలాగ చేస్తే వాళ్ళ ఇదే ఉపాసన. రాముడు ఉపాసన అది. ఇప్పుడు ఎవరు చేసినా అలాంటి స్థితే పొందుతారు. అలాగనే చెయ్యాలి. ధర్మస్వరూపం ఆ పరమాత్మ స్వరూపమే రాముడు అయితే ఆ పరమాత్మని నిరంతరం ఎక్కడ ఉన్నా జ్ఞానస్థితితో ఉంటూ ఆయన్ని స్మరించడం. అప్పుడు వాడు ఏ తప్పు చేయలేడు. ఎక్కడ ఉన్నా కూడా ఎక్కడో దేవాలయంలో ఉన్నప్పుడు మనం ఎంతో వినయంగా వినమ్రంగా భక్తిగా ఉండి బయటికి రాగానే మన అసలు రూపం అని అంటే అది ఉపయోగం లేదు. ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, దేవాలయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా నీలో ఉండవలసినటువంటి సద్గుణాలు ఎప్పుడూ ఉండాలి. భక్తుడి యొక్క లక్షణం అది. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ. భగవద్గీత 12వ అధ్యాయం చూస్తే భక్తుడి లక్షణాలు ఏమిటి, భక్తి సూత్రాలు చూడండి. నారద మహర్షివి ఇంకా ఆ భక్తి రసామృత సింధువు అని రాశారు మనకు జీవగోస్వామి అని. భక్తి అంటే ఏంటి, ఆ భక్తి సాధన ఎలాగ చెయ్యాలి, భక్తిశ్చతత్ సాధనం అని ఇలాగ చెప్పారే. కనుక ఆ భగవంతుడు భక్తుడు ఇద్దరు సరిపోయారు కదా. లక్ష్మణుడు లక్ష్మణో లక్ష్మీ వర్ధన. ఆ కైంకర్యమే సేవ చేయడమే లక్ష్మిట. ఆ సేవ ఎలాగ చెయ్యాలి, లక్ష్మణుడు గుణైర్దాస్యముపాగత. శ్రీమద్ రామాయణంలో అంటాడు, ఆ రాముని యొక్క కళ్యాణ గుణాలకు నేను దాసుడనయ్యానన్నాడు. ఎక్కడ ఆయన అనుక్షణం ఆయన ప్రక్కన లేకపోతే, అందుకనే లక్ష్మణుడు దూరంగా ఉంటే ప్రమాదం, అందుకని ఆయన ప్రక్కనే పెట్టుకున్నాడు. భరతుడు ఎక్కడున్నా కూడా ఏ ప్రమాదం లేదు. రాముడి భావం ఏంటో ఎక్కడున్నా భరతుడు గ్రహించగలడు. అది భక్తిలో కూడా తేడాలు ఉన్నాయి. శత్రుఘ్నుడికి సరాసరి రాముడిని
సేవ చేసే స్థితి లేదని భరతుడికి సేవ చేస్తూ భరతుని ద్వారా రామసేవట. శత్రుఘ్నంతీతి శత్రుఘ్న. మా ప్రతి మనుష్యుడికి కూడా వీడిలోనే ఉన్నారు శత్రువులు. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు నిత్య శత్రువులు అన్నారు వారు. దీంతో ఎప్పుడు మనం ఫైటింగ్ చేయాలి. బయట ఎవడో మనల్ని కోపంగా అన్నాడని వారితో కాదు, వీళ్ళతో యుద్ధం చేయాలి. వీరితో యుద్ధం చేయాలంటే భాగవత సేవ చేయాలి. అందుకనే భరతుణ్ణి అనుసరించి ఉంటాడు శత్రుఘ్నుడు ఎప్పుడు కూడా. అయోధ్యకాండ ఆరంభంలో ఆనీత ప్రీతి పురస్కృత. భరతుడు మేనమామ గారింటికి వెళ్తూ శత్రుఘ్నుని వెంట పెట్టుకొని పోయాడు. నువ్వు వస్తావా రావా అని కాదు, ఇది బాక్స్ నాది అయితే దీన్ని నేను తీసుకొని, దీనికేం స్వాతంత్ర్యం లేదు కదా. అలాగా శత్రుఘ్నుడు వస్తావా రావా అని అడగలా, శత్రుఘ్నుడు తీసుకొని వెళ్ళి భాగవత పారతంత్ర్యము అని అంట. అలాంటి 4 ధర్మాలను చూపించారు రామాయణంలో. అది మనం బాగా గుర్తుపెట్టి, అందుకని చతుర్వ్యూహాత్మకంగా ఒకే నారాయణుని యొక్క తేజస్సు 4 రూపాలలో అభివ్యక్తమైంది. దశరథుని యొక్క 3 భార్యలకు నేను ఆవిర్భవించాను. రాముడే స్వయంగా సనత్కుమారుల వారికి చెప్తున్నారు. కొన్ని సంవత్సరాలకు మహానుభావుడు బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు వచ్చి నా తండ్రిని యక్షరాక్షస సంహారానికి లక్ష్మణులతో కూడిన నన్ను యాచించాడయ్యా. అస్త్రగ్రామం మహ్యం మాసంచావాసయత్తదా తతో గాధిసుతో ధీమా జ్ఞాత్వా భావ్యర్థమా ఆదరాతి. నా తండ్రి పంపాడు సిద్ధాశ్రమానికి, ఆ విశ్వామిత్ర మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆ ఆశ్రమాన్ని చాలా అపవిత్రం చేసేటువంటి మారీచ సుబాహుల బాధను తొలగించాను. విశ్వామిత్రుడు ఎంత గొప్పవాడండి. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజాయేత ఇమే తపసి స్థితా. రాముని తత్వం నాకు తెలుసన్నాడు దశరథ మహారాజ సభలో. నీ కుమారుడు రాముడు సత్యపరాక్రముడు మహాత్ముడు. ఆయన అయోధ్యలోనే కూర్చొని నీకు సేవలు చేస్తుంటే ఉపయోగం ఏమిటయ్యా, నా వెంట పంపించన్నాడు. శ్రీమద్ రామావతారేస్మిన్ అజ్ఞవతి క్రియతే మయా స్కాందపురాణం. ఈ రామావతారంలో రామచంద్రమూర్తి ఒక సామాన్యమైన ఆర్డినరీ పర్సన్ అంటామే, అజ్ఞానంతో కూడిన వ్యక్తిలాగా ఉంటాడు, అజ్ఞాని కాదు. ఎందుకని ఈ అవతారంలో ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు అంటే ఋషులకు ఇచ్చాడు. ఏమిటా అవకాశం? దేవతలంతా కూడా స్క్రిప్ట్ తయారు చేస్తారు. ఇదిగో ఇలాగ వెళ్ళి మన నాటకాలు వేసేవాళ్ళు ఇప్పుడు లేవనుకోండి, ఒకప్పుడు ప్రాంప్టర్ అని ఉంటాడు, పక్కనే వాడు అరుస్తూ ఉంటాడు, వీడు చెప్తూ ఉంటాడు. అంటే వీడి కీలకం అక్కడ ఉంటుంది అన్నమాట, డైరెక్టర్. అలాగ డైరెక్షన్ ఇస్తారు, దేవతలు ఇస్తారట. రాముడు ఇదిగో ఇప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలాగ చేయాలి అంటే వాళ్ళు డైరెక్ట్గా రావటానికి లేదు. అందుకని ఋషులకు వాళ్ళు ఇస్తారు. ఆ ఋషులు ఈ పని చేస్తూ ఉంటారు రాముడితో. అందుకనే రామచంద్రమూర్తి ఋషులతోనే తిరుగుతుంటాడు ఎప్పుడు. ఈ రామ కళ్యాణం చేయవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది పెట్టారంటే బ్రహ్మర్షి స్థితికి ఎదిగిన విశ్వామిత్రుడి మీద ఆ బాధ్యత ఉన్నది. అందుకనే ఆయన సరిగ్గా చదువుకొని అయిపోయింది, వశిష్ఠ మహర్షి దగ్గర చదువుకున్నాడు, అయిపోయింది, వచ్చాడు. కొద్దిగా అలాగా ఒక 4 రోజులు అది ఏదో హాలిడేస్ అంటారు కదా, అలాగా ఉన్నాడు. ఉన్నాడో లేదో వచ్చేసాడు విశ్వామిత్రుడు. మన అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారట దశరథ మహారాజు. ఆ టైంలో వచ్చేసాడు, ఉరమని పిడుగులాగా వచ్చేసాడు. వచ్చేసి నా వెంట పంపించావయ్యా ఒక 10 రోజులు. అంటే అసలు యజ్ఞం 6-7 రోజులు ఉంటుంది, 4 రోజులు జన్య అన్నమాట. 2 రోజులు పోవాలి రావాలి కదా. మొత్తం దశరాత్రం హి యజ్ఞాయ 10 రోజులు నా వెంట పంపియంట. ఇదేమిటయ్యా పిల్లవాడు. ఊనషోళశ వర్షో మే రామో రాజీవలోచన నా యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. చిన్న పిల్లవాడే
ఇక మైనార్టీ కూడా తేలలేదు, 16 ఏళ్ళు దాటితే కదా. యుద్ధయోగ్యత కూడా 16 ఏళ్ళు దాటాలి క్షత్రియ కుమారులకు. అందుకనే ఇన్ని ధర్మాలు రామాయణ భారతాలను అలా చూస్తే తెలుస్తుంది. భారతంలో అభిమన్యుడిని అక్కడ కూడా దేవతల అంశలే అందరూ. అభిమన్యుడు ఎవరు అని అంటే చంద్రుని కుమారుడు వర్చస్సుడు అని. అందరూ వెళ్తున్నావయ్యా, నువ్వు కూడా నీ అంశతో రావాలంటే మా వాడిని నేను వదిలి ఉండలేను, ఒక 16 ఏళ్ళు వాడిని నీకు భూలోకానికి పంపుతా అన్నాడు చంద్రుడు. అగ్రిమెంట్ అన్నమాట. సరే అన్నాడు. ఈ 16 ఏళ్ళు దాటిన తర్వాతనే ఆయన యుద్ధానికి వెళ్ళడం. ఆ 16 ఏళ్ళ దాకే ఉన్నాడు. అప్పుడే వివాహం అన్నీ అక్కడ అయిపోయి వెళ్ళిపోయాయి. కాబట్టి నా యుద్ధ యోగ్యతామస్య పశ్యామి సహ రాక్షసై. ఇంకా యుద్ధానికి తగినటువంటి స్థితి రాలేదు అని ఎవరసలు ఆ రావణుడా, వాడి జోలికి నేను అసలు వెళ్ళాను, నేను రాని నా కుమారుడు రాడని అంటే అప్పుడు వశిష్ఠ మహర్షి అప్పటిదాకా ఏం మాట్లాడలే. అంటే గురువులు మనలో ఇప్పటి భాషలో చెప్పాలంటే కాకముట్టాలి. అంటే వీడికే తెలుసుకోవాలనేటువంటి ఆ తొందరపాటు ఉంటే అప్పుడు, లేకపోతే మధ్యలో చెప్తే వీనెప్పుడు అలాగే చెబుతాడు అంటాం మనకి. అందుకని ఏం చెయ్యాలని గురువుగారి ముఖం చూస్తే భగ్గున మండిపోయాడు విశ్వామిత్రుడు. సరే నీ ఇష్టం అన్నట్టు కోపాన్ని అభినయించాడు. కోపించలా, కోపాన్ని అభినయించాడు. ఎందుకని కోపమంతా రమ్మతో పోయి 10,000 సంవత్సరాలు ఇక్కడ రాయి బండరాయి అయి పడి ఉన్నాడు. మళ్ళీ దాన్ని పోగొట్టుకోవడానికి 1000 సంవత్సరాలు తపస్సు. కామమంతా మేనకతో పోయి ఆమెతో 10 ఏళ్ళు ఉన్నాడు. ఆమె శకుంతల పుట్టింది, అయిపోయింది. అదే తపస్సు, కృష్ణార్పణ. ఇలాగ ఇన్ని పాటలు పడ్డాడో. ఒక సామాన్యమైన వ్యక్తి ఉన్నత స్థితికి ఎదగాలంటే ఆధ్యాత్మికంగా లౌకికంగా కూడా అంతే చాలా పాటలు పడతాడు కదా. వాడు ఏదో ఒక స్థానానికి వచ్చిన తర్వాత అంతా వాడి చుట్టూ తిరుగుతాడు. అంతకుముందు వాడు మన చుట్టూ తిరుగుతాడు. 5 ఏళ్ళు మళ్ళీ మనం వాడి చుట్టూ తిరగాలి. కనుక అలాగనే ఇక్కడ ఆ మహానుభావులైనటువంటి వారు ఎంత శ్రమ పడతారో, తపస్సు, ఆ బ్రహ్మర్షి స్థితిని పొందాడు. కాబట్టే ఇక్కడ వశిష్ఠుల వారు రూపుదాల్చినటువంటి ధర్మ తేజస్సు అగ్ని రాముని ఆయన్ని తీసుకొని వెళ్ళటం. శ్రేయస్యాస్మై ప్రదాస్యామి, అనేక శ్రేయస్సులను ఇస్తారన్నారు. అది అక్షర సత్యం. పంపించు అని చెబితే గురువుగారి మాట మీద నమ్మకం కుదిరిన వశిష్ఠుడు పంపాడయ్యా. సరే నేను వెళ్ళి ఆ మారీచ సుబాహుడు మారీచున్నేమో మానవాస్త్రంతో కొట్టాడు. ఎక్కడో సముద్రం అవతల పడ్డాడు. వాడు చావలే, ఇంకా వాడితో పని ఉందన్నమాట. సుబాహు అక్కడే అయిపోయాడు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి ఆ విషయంలో ప్రసన్నుడై ఆ అస్త్రాలన్నీ కూడా ఇచ్చాడు. వశిష్ఠుణ్ణి చంపడానికి పరమశివుణ్ణి ప్రార్థించి తెచ్చుకున్న అస్త్రాలన్నీ రాముడికి సమర్పించాడు. అక్కడ పూర్ణత్వాన్ని పొందాడు. మనలో విద్య కానీ ధనం కానీ ఏదున్నా భగవత్ సేవకు వినియోగించాలి. అంతేగాని నా కడుపు, నా అధికారం, నేను అని ఎంతాలు కొట్టుకున్నా అదేమీ ఉపయోగం లేదు. మనం అన్నం తింటే మనకు తృప్తి కలగవచ్చు, దానికంటే కూడా ఇతరులకు పెట్టి తింటే ఆ ఆనందం వేరు. అలాగనే అనమాట. ఒక 1 నెల రోజులు అక్కడే ఉన్నాడు ఆ విశ్వామిత్ర మహర్షి. అసలు పని అప్పుడు మొదలుపెట్టాడు. ఏమిటి? సీతారామ కళ్యాణం చెయ్యాలి. ఆ రాముని యొక్క చెయ్యాలంటే, పెళ్లి చెయ్యాలంటే ఏం చేయాలి? మా అబ్బాయి ఉన్నాడు, పెళ్ళికి మీ అమ్మాయిని ఇస్తాడంటే ఏమడుగుతాడు? ఏం చేస్తున్నాడంటే, అంతే కదా. ఏమన్నా డబ్బులు సంపాదిస్తున్నాడా, లేకపోతే ఇంట్లో కూర్చున్నాడా అనే కదా ఎప్పుడైనా అదే. అందుకని ఇక్కడ రాముడికి వివాహం చేయాలంటే క్షత్రియుడు కదా, మంచి శౌర్య పరాక్రమ సంపన్నుడై ఉండాలి. మరి దశరథుడి దగ్గర అక్కడే కూర్చుంటే ఎలాగా? అందుకని ఇదిగోనయ్యా ఆయన క్వాలిఫికేషన్ ఏంటి? తాటక సంహారం చేశాడు, మారీచ సుబాహు ఇలాగ జయించాడు, ఇన్ని చేశాడు. విశ్వామిత్రులంతటి వాని మహర్షి యొక్క యజ్ఞాన్ని రక్షించాలంటే ఇంతకంటే క్వాలిఫికేషన్ ఏం కావాలి? అసలైనటువంటిది ఇంకొక పరీక్ష ఏంటది? ఆ శివధనుర్భంగం అక్కడకు తీసుకొని వెళ్ళాడు. మిథిలా నగరం వెళ్ళాడు. ఆ వత్సరామ ధనుఃపస్య ఇతి రాఘవమబ్రవీత్. నాయన ఈ ధన సంగతి
5,000 మంది ఆ మహాధనస్సుని పెట్టెలో ఉన్నటువంటి దాన్ని అతి కష్టంగా, అంటే ఆయన యజ్ఞం చేస్తున్నాడు. ఆయనకి యజ్ఞాలు జ్ఞాన సదస్సులు ఇవే పిచ్చి. జనక మహారాజుకి వేరే పని లేదు. ఆయనకి యజ్ఞాలన్నా చేస్తాడు, లేదంటే కాన్ఫరెన్స్ ఆచార్య సదస్సులాగా మహర్షులని మహాత్ములని యోగులని కూర్చోబెట్టి ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏంటి, జీవుడు అంటే ఎవడు, వీడు బయటపడాలంటే అలా ఈ ప్రశ్నలు, ఇదే చర్చ. ఆస్థిత జనకాదయ శ్రీకృష్ణస్వామి అందుకనే కర్మనైవహి సంసిద్ధి ఇలాగ చేస్తూ భారతం కూడా చెప్తోంది. శుకుడంతటి వాడు కూడా వచ్చి క్లారిఫికేషన్ తీసుకున్నాడు ఆయన దగ్గరకు. అంతటి వాడు జనక మహారాజు ఆయన దగ్గరకు వెళ్ళాడు, అక్కడికి తీసుకొని వెళ్ళాడు. మిథిలా నగరం శివధనస్వయ్యా, దీన్ని చూడు, వత్సరామ ధనుపస్యా, ఒక్కసారి చూడవయ్యా ఈ ధనస్సంగతి అని అన్నాడు. తోలనే పూలనేపివా, అలాగే గురువుగారు అని ప్రదక్షిణ చేసి, దీన్ని నేను వెంటనే ఎరగొట్టేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనలేదు. దీన్ని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేస్తాను, ప్రయోగించడానికి సిద్ధం అవుతాను ఏదో చెప్పాడు. మామూలు ప్రయత్నం చేస్తాను. అది అలాగ తీసి నాది తగిలించబోయేసరికి తద్భంజ ధనుర్మధ్యే, అది మధ్యలో విరిగిపోయింది. అలా ఆ సమయంలో అందరూ మూర్ఛితులయ్యారు. ఒక విశ్వామిత్ర మహర్షి, జనక మహారాజు, శతానందులు తప్ప. అంతటి పెద్ద శబ్దం వచ్చేది. వెంటనే జనక మహారాజు ఏమన్నాడు, మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తా. ఆగవయ్యా, మా నాన్నగారి పర్మిషన్ కావాలన్నాడు. ఇప్పుడు ఎవడైనా అంటాడా, మా నాన్న, ఆయనకేం తెలుసు, ఆయన ఒకటి చాలస్తుడంట. అమ్మా నాన్నల అనుమతి లేకుండా నేనే పని చెయ్యనన్నా. అంటే సరే, వెంటనే సీతమ్మ యొక్క స్థితిని గురించి దూతల్ని పంపాడు. వారు వచ్చారు, దశరథ మహారాజు వచ్చాడు. ఆయనకి ఎంత సంతోషం కలిగింది అని అంటే, విశ్వామిత్రుడు అంటే వేరే ఉద్దేశం ఏం లేదు, రాముణ్ణి విడిచి 10 రోజులు కూడా ఉండలేడు. తండ్రి యొక్క ప్రేమ అలాంటిది. సరే వచ్చాడు, వివాహం జరిగింది. ఇయం సీత మమ సుత సహధర్మచరితవ ప్రతీచ్ఛతయేనాం భద్రంతే పాణిన్ గృహీష్వ పాణినా. ఇదిగోనయ్యా, మా అమ్మాయి సీత సకల సద్గుణోపేత భూజాత అని ఆయన చేతిలో చెయ్యి వేయించాడు. పతివ్రత మహాభాగా ఛాజేవ అనుగతా సదా ఇత్యుక్వా ప్రాక్షిపద్రాజా మంత్రభూతం జలంతదా అని చేతిలో చెయ్యి వేయించి అప్పుడు వెయ్యాలంటే, ఎవరికి పడుతుందో వాడి చేతిలో చెయ్యి వేయకూడదు. షేక్ హ్యాండ్ ఇస్తే ప్రమాదాలు. అందుకని భార్య చేతిలో భర్త, భర్త చేతిలో భార్య, ఆ పాణిగ్రహణం అన్నారు. ఆ మంత్రపూత జలాలతో అలాగా ఆ సమర్పణ చేశాడు అని. తర్వాత పరశురామ గర్వభంగం చేశాడు, అయోధ్యకు చేరాను అని తన కథ తానే సనత్కుమారుల వారికి చెప్పారు. ఆ విశేషాన్ని మరలా రేపు క్రమంగా గ్రహిద్దాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. శ్రేయఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద.